మరి లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్ మ్యారేజ్ నలుగురు చూసి పెళ్లి చేసుకుని మంచిది బిడ్డ. లవ్ మ్యారేజ్ మంచిది కాదు అది మంచితనం కాదు బిడ్డ, చెడ్డతనమే. చిన్న వేజిన దాయితే మంచితనం ఎట్లయితే నాయనా. ఇప్పుడు పెద్ద పెద్ద దోస్తులా బిడ్డ. ఇప్పుడు ప్రేమలు బయట వాళ్ళ దోస్తుల ప్రేమలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో ప్రేమలు బంధు. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది. తులం బంగారం వచ్చిందా? 4 తులాలు ఇచ్చిండు. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. ఏం చేస్తారు? బీరు తెస్తాం. బీరా? వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. నేను ఎవరో నీకు తెలియదు కదా, మరి నాకు ఎందుకు ఇప్పిస్తా అంటున్నావు బీరు? ప్రేమ గురించి అంతేనా? మరి ఎవరికన్నా పోతే అంటావు అయ్యో ఒక ముసలి మంచిగుండే మాకు దాయిపించింది అని యాడ్ చేస్తావు. పైసలు ఇయ్యాలటి మాట ఎప్పటిది. మేమిద్దరం సత్యవలమే. మా పేర్లు మా ఇద్దరు అవగారు ఎర్రవల్లి, ఫామ్ హౌస్ ఎర్రవల్లి బిడ్డ మాది. కేసీఆర్ దగ్గర ఎర్రవల్లి మాది. ఏమనుకున్నావు? గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది. ఎందుకు రాదు? గవర్నమెంట్ నుంచి ఇస్తురుగా. గవర్నమెంట్ ఆయనకి ఏం పుట్టిందో బిడ్డ మాకు వస్తలేదు. మా ఇద్దరు నాకు రాకుండా అయిపోయి మా ఆయన కూడా వస్తలేదు. చెప్తానా అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది అంటే 2 ప్రభుత్వంలో రాలేదు మీకు అట్లా? అంటే మీరు అడగలేదు? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది నాయన. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు 200 ఉండే కదా పింఛను, అది అప్పుడు వచ్చింది. ఇక ఆడికెళ్ళి మరిపిర్రా ఎటు పాడైంది బిడ్డ. ఆడికెళ్ళి మాకు పింఛన్ లేదు, ఏమి బంద్ అయిపోయింది. ఇక బంద్ అయిపోయింది. ఇక మా ఆయన కూడా సిద్ధిపాట పోయిండు, 2-3 మాట్లాడిపోయిండు. ఈ గజ్వేల్ కాడ మేడం దగ్గర ఈడు అడిగిండు కానీ ఏడు అడిగినా కానీ మాకు వస్తానే లేదు నాయన. ఇక మాకు అంత ఇబ్బంది ఉంది బిడ్డ, ఏం చేయాలి? నేను లేనా బిడ్డ 60 ఏళ్ళ దాకా ఉండొచ్చు. చిన్న 65 దాకా ఉండొచ్చు నాయన. చెప్తున్నా చిన్న సత్యవన పేరు. చిన్న బిడ్డ మరి పింఛన్ వస్తుందా? మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? ఒక 4000. 2000 పింఛన్ అంటారు. పింఛన్ పైసలే 2000 కాదు, 4000 చేస్తానరుగా. ఏడ చేసిరు బిడ్డ, చేయలేదు. చేసిరు నాయన. అవే 2000 వచ్చేటోళ్ళకి 2000 వస్తున్నాయి. నాకు అయితే 4000 ఇస్తారు. ఇక జర అట్లట్లు ఉన్న వాళ్ళకి 2000. ఈగలాంగులకేమో 4000. ఇక మంచిగా ఉన్నా మాకైతే ఇక ఆయనతో లేవు నాయన. ఇప్పుడు కూరగాయలు ఉండరుగా ఊర్లలో గానీ సిటీలో గానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో బిడ్డ. మరి లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్ మ్యారేజ్ మంచిదా? నలుగురు చూసి పెళ్లి చేసుకుని మంచిది బిడ్డ. లవ్ మ్యారేజ్ మంచిది కాదు. 12 కులాలు 12 రకాలు. తల్లిదండ్రులు చూసిన పిల్లలు చేసుకోవాలి. ఎవ్వరు నా కడపైన ఒకటే, నువ్వైనా ఒకటే బిడ్డ. అయ్యవ చూసిన పిల్లని చేసుకోవాలి. లవ్ మ్యారేజ్ ఎందుకు? సరే అది అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు బాగా తాగుతురుగా, వీళ్ళు మంది అనుకుంటా, కళ్ళు అనుకుంటా. కళ్ళు విషయం వదిలేదు, కళ్ళు పర్సనల్ మనకు. అది మందు వీళ్ళు తాగుతురుగా, బాగా తాగుతురుగా. మరి మీరు ఏం చెప్తారు కూరగాయలకి? మా పిల్లలు తాగరు, మాకు తెలియదు. తాగేటోళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఏ టైం తాగుతారో మాకేం తెలుసు. అంటే మంచిదా చెడ్డదా? అది మంచితనం కాదు బిడ్డ, చెడ్డతనమే. చిన్న వేజిన తాగితే మంచితనం ఎట్లయితే నాయన కాదు. అంతే బిడ్డ. అది జర వేజ్ ఎక్కువ వచ్చినాక తాగొచ్చు, తినొచ్చు, తల పోసుకోవచ్చు. చిన్న వేజ్ నుంచి తాగుతుంటే ఎట్లుంటది నాయన? అంతే. ఇప్పుడు ఒకప్పుడు ఏమంటారు దోస్తాను ఉంది, మీ ఫ్రెండ్స్ మీకు దోస్తులు ఉండేనా? ఉండే బిడ్డ అప్పట్లో. ఒకప్పుడు దోస్తులు ఎట్లున్నారు, మరి ఇప్పుడు ఎట్లుంది దోస్తులు? ఇప్పుడు పెద్ద పెద్ద దోస్తులా బిడ్డ. ఇప్పుడు 1000 దోస్తులా. అంటే మంచిగా లేదా? ఇగో దోస్తులే కానీ చుట్టాలు వద్దు, పక్కలు వద్దు బిడ్డ. ఇప్పటి వాళ్ళకి దోస్తులే ముఖ్యం, ఇంట్లో చుట్టాలు ముఖ్యం లేదు. ఏమైందని ప్రేమలు బయట వాళ్ళ దోస్తుల ప్రేమలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో ప్రేమలు బంధు. ఇప్పుడు పిల్లలు బాగా ఫోన్లు ఇన్స్టాగ్రామ్ అనుకుంటా, ఫేస్బుక్ లను వాడుతురు కదా, మరి అది మంచిది అంటారా చెడ్డది అంటారా? అది చెడ్డదే బిడ్డ, చెడ్డదే. మైండ్ ఖరాబ్ అవుతుంది బిడ్డ. ఇక మేమిద్దరం సత్యవలమే. మా పేర్లు మా ఇద్దరు అవగారు ఎర్రవల్లి, ఫామ్ హౌస్ ఎర్రవల్లి బిడ్డ మాది. కేసీఆర్ దగ్గర ఎర్రవల్లి మాది. ఏమనుకున్నావు?
ఇప్పుడు ఎర్రవల్లికి ఇల్లు ఈ ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా తులం బంగారం వచ్చిందా 4 తులాలు ఇచ్చిండు ఇంట్లో దాపెట్టి రేది మరి పెట్టిన ఆయన బంగారం పిర ముందని దొంగలు ఎత్తుకపోతారని తిన్నరా మరి బువ్వ తింటున్నా పువ్వు తినలే ఇంకా తినాలా ఇప్పటిదాకా ఆడ ముచ్చట పెట్టి వచ్చినాం ఆడ ఏంది కైకి ఏమంటారు పొలం పని ఏదో చేస్తురు శనగ తీస్తురు ఆడ వాళ్ళతో ముచ్చట పెట్టి ఇటు వచ్చినాం మీరున్నారు ఇక మీరు ముచ్చట పెడదాం కూర్చోండి తీసుకున్నా ఇప్పుడు తీసుకుందాం ఇంకోటి తీసుకుందాం మేము తీసుకున్నాం ఇద్దరే కదా మేము అందరం ఏం చేస్తారు బీర్ తెస్తాం బీరా నువ్వు తాపిస్తావా మేము అందరం కలిసి బీర్ పోపిస్తాం తాగురు మా మన్మల్ గారా నాకు ఒక బీర్ సరిపోదు మళ్ళా వద్దా నాకు ఒక బీర్ సరిపోదు థమ్స్ అప్ తాగు అవును ఇప్పుడే బీర్ అన్నావుగా మరి అదంటే అదే తాగు ఎట్లా నీ దగ్గర పైసలు ఉన్నాయా మరి బీర్కి లేకుంటే మాకు ఉద్దరిస్తుంది నీకెందుకు అంతే నువ్వైతే తాగు నువ్వు ఆ పిల్లగాడు ఇద్దరు తాగు ఏం కాదు ఏం కాదు కానీ ఇద్దరు తాగుర్రి పింఛన్ పైసలు వస్తున్నాయా యాడ్ చేస్తారు పైసలు మీకమ్మా మీరు ఒక మా కొడుతుంది అంతేనా అంతే బిడ్డ ఇప్పుడు మేము ఓలో మీకు తెలియదు మరి ఈ అమ్మనేమో బీర్ తాపిస్తా అంటుంది మీరేమో తమ్దప్ అంటున్నారు ఒకటే బిడ్డ అదైనా ఒకటే కాదు ఇప్పుడు నేను ఓలో నీకు తెలియదు కదా మరి నాకు ఎందుకు ఇప్పిస్తా అంటున్నావు బీరు అరే ప్రేమ గురించి అంతేనా మరి ఎవరికన్నా పోతే అంటావు అయ్యో ఒక ముసలిది మంచిగా ఉండే మాకు దాయిపించింది అని యాడ్ చేస్తావు పైసలు ఇయ్యాలటి మాట ఎప్పటిది తొవంటి ఓంగ ముసలిది పోపించింది అంటావు పైసలకే విలువ ఎక్కువ ఉంది కదా మరి పైసలకే విలువ ఎక్కువ ఉంది దొరుకుతనే లేవు మనుషులు దొరకలేరు కానీ పైసలు మస్తుగా ఉన్నాయి పైసలు మత్తుకున్నాయా మస్తుగా ఏడున్నాయి కొంచెం చెప్పు మరి నాకు ముసలి దగ్గర లక్షలు ఉన్నాయి కేసీఎస్ అలాగ బతుక 2000 వేసిండు ఇక ఈ దొర 4000 చేస్తున్నాడు నాడు మీరు తెంగిడు మంచిగా చేస్తలేడా ఏం మంచిగా చేస్తాడు అంతేనా కేసీఆర్ బిడ్డ చీరలు ఇచ్చింది 5 ఏళ్ళు చీరలు ఇచ్చింది జాకెట్లు ఇచ్చింది పింఛన్ 2000 చేసిండు ఈయన నేను 4000 చేస్తా చీరలు ఇస్తా రైకెలు ఇస్తా మొగోళ్ళ గోసులు ఇస్తానన్నాడు మొగోడు లేని ఆడిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది నేను మాట్లాడతా అది ఇక్కడ దిగుతుంది అది పోతుంది బొంబాయిలో పడుతుంది ఓగోనికి టికెట్ ఎందుకు నువ్వు పుస్తకం వచ్చావా నాకు పుస్తకం వచ్చావా 10 మందిలా 1,00,000 మందిలో పుస్తకం వచ్చినావా మరి పుస్తకం వచ్చినోడు మొగనింట పోవాలి కానీ మొగడు ఈడ దిగుతాడు పిల్లంగాడ దిగుతుంది ఎందుకు అట్లా చేసిండు ఫ్రీ బస్ అంటున్నావా ఒక్క బద్దు భాష ఆడిది ఉంటది అరే నువ్వు పలానా జాగలు ఉండరా నేను వస్తా అంటది అది దిగుతుంది ఏమో ఆడిది కాడ దిగుతుంది నేను దిగుతా అంటే మందో తిక్కటో ఆందో తిక్కటో దీన్నేమో పాస్ అయ్యి చేస్తే ఇద్దరికి చెయ్యాలి లేకపోతే చెయ్యొద్దు మంచిది కాదైతే మంచి పద్ధతి కాదు మరి కొంతమంది మంచిగా అంటారు కదా మంచి లెక్క అవుతుంది మంచి లెక్క అయితే చెప్పు కొంతమంది మంచిగా అంటారు కదా మంచిదేం కాదు అది వేసుకొని వద్దటమా అంతేనా అంతే వేసుకొని అంటే ఇష్టం ఉన్న బట్టలు వేసుకొని ఇష్టం ఉన్న మొగని వేసుకొని లేచిపోయి అట్లా పోతుర్రు అంటే అట్లా మంచిది కాదని అట్లా మంచిది కాదని అవ్వ గుట్టినోడు అయ్య గుట్టినోడు అంటుర్రు ఆడిది అవ్వ గుట్టంది అయ్య గుట్టనోడు లేపుకొని పోతుర్రు పోని అంటే ఇప్పుడు బయట హైదరాబాద్ లో గానీ ఏడైనా గానీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు అది మా రైట్ అంటున్నారు మా హక్కు అంటున్నారు మరి నువ్వు వేసుకుంటున్నావు నేను వేసుకుంటున్నా నేను పాయింట్ వేసుకుంటున్నా నువ్వు పాయింట్ వేసుకుంటున్నావు నువ్వు జాంగ్ వేసుకుంటున్నావు నేను జాంగ్ వేసుకుంటున్నా ఇంకేంటి అది లెక్కనే అంటుర్రు ఇప్పుడు అంతేనా మీ విషయంలో లేదు ఇక మీ కాలంలో మా లెక్క లేదు అయిపోయింది మా లెక్క లేదు